ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించి ఎలా వస్తున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి, అలాగే మన హాల్ టికెట్స్ లో ఏమేమి ఉంటాయి క్లియర్ గా తెలుసుకుందాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుండండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం 30000 చూడండి. సో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అంటే మనకు అర్థమవుతుంది. ఈ రోజు అంటే నిన్న 20వ తారీఖు అయితే ఆర్ఐఓ ఆఫీస్ అంటారు. సో ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో మాత్రమే ఉంటుంది ఆర్ఐఓ ఆఫీసు. ఇది ఇంటర్మీడియట్ విద్యా మండలిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఆర్ఐఓ ఆఫీస్ అన్నమాట. ఈ ఆర్ఐఓ ఆఫీస్ కి మీ హాల్ టికెట్స్ అన్ని కూడా ఆఫ్లైన్ లో వస్తాయి, ఆన్లైన్ లో మళ్ళీ తర్వాత వస్తాయి. ఆఫ్లైన్ లో ఇప్పటికీ గవర్నమెంట్ అయితే అక్కడికి పంపించుంటుంది. ఆ గవర్నమెంట్ నుంచి ప్రతి ప్రిన్సిపల్ కి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ద్వారా ఆ ప్రిన్సిపల్ వెళ్లి కలెక్ట్ చేసుకుంటాడు. తద్వారా సో ఒకరోజు మంచి రోజు చూసుకొని సరస్వతి పూజ చేసుకొని వాళ్ళ హాల్ టికెట్స్ ని వాళ్ళ స్టూడెంట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది హాల్ టికెట్ ప్రాసెస్ అనమాట. సో హాల్ టికెట్ మనకు సంబంధించి వచ్చిన వెంటనే ఒక 2 లేదా 3 జిరాక్స్ అయితే కంపల్సరీ తీసుకొని ఉండాలి. సో మన హాల్ టికెట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి 1, 2024 ఉంటుంది. హాల్ టికెట్ ఇలా మనం రౌండప్ చేసి చూడడం, మీడియము, ఇంగ్లీషు, అలాగే మీ పేరు, తర్వాత నాన్న పేరు ఉంటుంది, తర్వాత మదర్ నేమ్ ఉంటుంది, తర్వాత నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సినటువంటి సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ సెంటర్ కి సంబంధించి ఖచ్చితంగా ఈ విధంగా ఉంటాయి అనమాట. మెయిన్ అనమాట ఇవి. సో ఇవి ఏమైనా తప్పులు ఉంటే మనం ఖచ్చితంగా చూసుకోవాలి. సెంటర్ కూడా వెళ్ళి చూసుకోవాలి, సెంటర్ దగ్గరికి వెళ్ళి.